ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీ ముందు నేను పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆయన రాజ్యమును నీతిని వెతుకుచున్నావా? సీకింగ్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్. ఆయన రాజ్యమును నీతిని వెతుకుచున్నావా? ఈ మాటలు ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం. చిన్నప్పటి నుండి అనేకమైన సందర్భాల్లో ఆయన రాజ్యం గురించి, నీతి గురించి మనం వింటూనే ఉన్నాం. ఇంతకీ ఆయన రాజ్యాన్ని, నీతిని ఎందుకు వెతకాలి? అసలు ఆయన రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏమిటి, దాన్ని ఎలా వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం వల్ల మన జీవితానికి ఉన్న వరికి కనెక్షన్ ఏంటి? మన జీవితాల్లో వరీస్ ఉన్నాయి, మన జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, మన జీవితాల్లో ఇబ్బందులు ఉన్నాయి, మన జీవితాల్లో చాలా ఉన్నాయి ట్రబుల్స్. దానికి ఆయన రాజ్యానికి, నీతికి కనెక్షన్ ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా ఈరోజు మీ ముందు దేవుని వాక్యంతో ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన రాజ్యమును నీతిని వెతుకుచున్నావా? ఈ మాటలు ప్రియులారా యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి అనే పదము, కావున, కాబట్టి అనే పదాలు వచ్చినాయి అంటే దాని వెనక ఎంతో ఉంది. అదంతా అర్థం చేసుకుని తర్వాత దాని కంక్లూజన్ ఇదనమాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నెంబర్ 1, ఆయన నీతిని నెంబర్ 2 వెదకుడి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి. వెతికితే ఏమవుతుంది? అక్కడ ఉంది, అప్పుడు అవన్నీ అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ఏమి ఎదిగితే ఏమి మనకు అనుగ్రహించబడుతుంది? ఇక్కడ ఒక ఫార్ములా కనబడుతుంది. ఈ ఫార్ములాని కొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఈ ఫార్ములాకి, మన జీవితానికి, మన చింతకి ఒక సంబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. ఆ ఫార్ములాని మనం డీకోడ్ చేసామనుకోండి, నిజంగా మన జీవితంలో గొప్ప మేలులు మనం చూడగలుగుతాం, గొప్ప ఆనందాన్ని చూడగలుగుతాం. ఈరోజు దాని గురించి ఆలోచించేది. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారు చెప్పారు. ఈ మాట యేసు ప్రభువు వారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట. మత్తయి సువార్తలో చూస్తే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలలో నిజంగా యేసు ప్రభువు వారు ప్రపంచానికి కావలసిన అనేకమైన మాటలు చెప్పారు. దాన్ని కొండ మీద ప్రసంగం అని అంటాం, మనకు తెలుసు. కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగం ప్రపంచానికి కావలసిన ప్రసంగం ఉంది. దాంట్లో దేవుని గురించి ఉంది, మనిషి గురించి ఉంది, ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాల ఉంది. ఈ 3 అధ్యాయాల్లో ఉన్న మాటల్లో ఎంతో మంది మహాత్ములు పూర్తిగా తీసుకున్నారు. అందులో గాంధీ మహాత్ముడు ఉన్నారు, ఎంతో మంది లీడర్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద మానవాళి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఆత్మీయంగాను, శరీర సంబంధంగాను, దేవునితో సంబంధంగాను ఎలా ఉండాలనేది యేసుప్రభు వారు ఈ ప్రపంచానికి ఒక గొప్ప ప్రసంగాన్ని ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన చెప్పడం ప్రారంభించారు. ఆయన చెబుతూ ప్రారంభంలో చూస్తే 5వ అధ్యాయంలో ప్రారంభంలో మనకు కనబడుతుంది, ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఆత్మ సంబంధంగా ముందు ప్రారంభించాడు. ఈ భూమి మీద మనిషి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని ఆయన ప్రారంభించి మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన నోరు తెలిసి ఇలాగూ బోధింపసాగాను. ఆయన నోరు తెరిస్తే ఆయన బోధ చాలా అమోఘమైందండి. ఆ 3 అధ్యాయాలు చాలు ఈ ప్రపంచ మానవాళి బ్రతకడానికి, ఆనందంగా, సుఖంగా, శాంతిగా, సంతోషంగా, ఉన్నతంగా బ్రతకడానికి ఆ 3 అధ్యాయాల బోధ చాలు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడంటే, ఈ భూమి మీద ఉన్న మనిషి పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే 2వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోకం, ఆత్మ గురించి ప్రారంభంగా ఆయన చెప్పడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ ఆత్మ ఈ భూమి మీద ఆనందంగా ఉండాలి, ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఉండాలి. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అని ఆత్మ విషయం చెబుతూ, ఆ తర్వాత మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు, పరలోకపు ప్రార్థన, శత్రువులను ప్రేమించాలి, ఇలాగ అన్నీ చెప్పుకుంటూ ఆత్మ గురించి చెప్పాడు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో చెప్పాడు.
ఇవన్నీ చెబుతూ ఆ తర్వాత శరీర సంబంధంగా కూడా మరి మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదండి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎంతో వేదనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎంతో చింతిస్తాం. శరీర సంబంధమైన చింత కూడా ఉంటుంది మానవుడిగా. కాబట్టి దాన్ని కూడా యేసుప్రభు ప్రస్తావిస్తూ వచ్చారు. అదే మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగం, ఇందాక సోదరి చదివినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి మొదటగా మనం ఆలోచన చేసి ఆ తర్వాత ఆయన రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి అని మనం ఆలోచన చేద్దాం. ఎలా వెతకాలి అనేది ఆలోచన చేద్దాం. అప్పుడు ఈ ఫార్ములాను డీకోడ్ చేస్తే మన జీవితంలో ఎల్లప్పుడూ దేనికి చింతపడకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. చూద్దాం యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, యేసుప్రభువు వారు చెప్తున్నారు, మీతో అంటే నీతో, నాతో, మనందరితో, ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలతో, నేను మీతో చెప్పినదేమనగా యేసుప్రభువు వారు చెప్తున్న మాట, ఎవరో మనుషులు కాదు, యేసుప్రభువు వారు చెప్తున్న మాట, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. Therefore I'll tell you, do not worry about your life, what you will eat or drink, about your body. ఇదే కదండి, ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత బ్రతకడానికి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, ఎన్నో విద్యలు. ప్రతి విద్య దేనికోసం? కోటి విద్యలు దేనికోసం అండి? కూటు కొరకే అన్నారు మన పెద్దలు. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, యాక్టర్ అయినా, ఆఖరికి పిఎం అయినా, సీఎం అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా, ఇండియా అయినా, ప్రపంచంలో ఏ అధికారైనా సరే వాళ్ళు చేసే ప్రతి పని దేనికోసం? ఈ భూమి మీద బ్రతకడానికే, తన శరీరాన్ని పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి. మనిషికి 3 కావాలి. అక్కడ చూస్తే అక్కడ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. అందుకే ఇండియాలో మరి ఇందిరాగాంధీ గారు అప్పుడు తను హయాంలో తను కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు. ఎందుకంటే మనిషికి కావాల్సినవి మినిమం నీడ్స్, నీడ్స్ అనమాట, మినిమం నీడ్స్, లగ్జరీ కదా అది, నీడ్స్. తిండి కావాలి, అలాగే తాగడానికి మంచి నీళ్లు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలని ఎన్నో పథకాలు గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు. పిల్లలు ఇక్కడ చూస్తే యేసుప్రభువు వారు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తారు. ఎందుకంటే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు చూస్తే అసలు రేపు ఏం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి, ఒక భయం. పిల్లల గురించి ఆలోచిస్తే భయం, మన ప్రాణం గురించి ఆలోచిస్తే భయం కదా. ప్రతిరోజు ఏదో భయంతో, వరితో, చింతతో బాధపడుతూనే ఉంటాం. మనం మన కన్నా బిడ్డలను వాళ్ళకు మంచి ఉద్యోగం ఇవ్వాలని, లేకపోతే మంచిగా చదివించాలని, మంచి ఉద్యోగంలో ఉండాలని, ఉన్నతంగా ఎదగాలని మనం వరి అవుతాం, మనం బిడ్డలంగా, మన తల్లిదండ్రులుగా కదా. అలాంటప్పుడు మన కన్న తండ్రి మన గురించి ఆలోచించడండి. మన గర్భాన్ని పుట్టిన బిడ్డల గురించే మనం ఆలోచిస్తే మనల్ని పుట్టించిన తండ్రి మనల్ని వదిలేస్తాడా? ఈ లోకంలో తండ్రులు పుట్టిన తర్వాత గాలికి వదిలేసిన వాళ్ళు 3 మంది ఉన్నారు, కంప్లైంట్స్ ఉంటాయి మనకు తెలుసు. కానీ మన తండ్రి అలా చేయడండి. ఆయన అన్ని సమకూరుస్తాడు. అసలు ఎంతగా ఆయన సమకూరుస్తాడు అని కొన్ని ఉదాహరణలతో కూడా ఈ వాక్య భాగంలో ఈరోజు మానవాళికి చెప్పడం ఆయన ప్రారంభించాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను ఏం చేయాలండి? చింతింపకుడి. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, అబౌట్ యువర్ లైఫ్. ఈ మాట ఉన్నప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఎలా కుదురుతుంది? అసలు చింతించకుండా అది చెప్పడానికి బాగానే ఉంది, కానీ నిజంగా ప్రాక్టికల్గా అది మనం జీవితంలో అది చేయాలంటే చాలా కష్టం. ఖాళీగా ఉన్నామంటే చాలు చింతలు వచ్చేసి కూర్చుంటాయి. ఏదన్నా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయండి. పేదవాడికి ఉంటాయి, డబ్బున్నవాడు కూడా ఉంటాయి. డబ్బున్నవాడికి ఏమున్నాయండి చింతలను మీరు అనుకోవచ్చు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ స్టాండర్డ్స్లో, వాళ్ళకున్న లివింగ్ స్టేటస్లో వాళ్ళకునే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకునే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. యేసుప్రభువు ఈ మాటలు చెప్తూ మీరు వరి అవ్వద్దు అని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడండి, లివింగ్ ఎగ్జాంపుల్స్. ఏంటి ఆ లివింగ్ ఎగ్జాంపుల్స్? ఏంటంటే ఒక్కసారి మీరు చూడండి అని చెప్తూ, ఆకాశ పక్షులను చూడుడి, ఒక్కసారి చూడండి.
లుక్ ఎట్ ది బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. ఆకాశ పక్షులను చూడండి. ఈ సృష్టిలో 20 మిలియన్ నుండి 30 మిలియన్స్ వరకు జీవరాశులు ఉన్నాయి. 20 మిలియన్స్ నుండి 30 మిలియన్స్ వరకు జీవరాశులు. అవి కంటికి కనబడే డిస్కవర్ అయినటువంటి స్పీసీస్ కావచ్చు, డిస్కవరీ కాని స్పీసీస్ కావచ్చు. ఆల్మోస్ట్ 20 మిలియన్స్ నుండి 30 మిలియన్స్ వండుకున్నాయి. మానవాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తే అవన్నీ ఎలా బతుకుతున్నాయి? ఒక్కసారి మీరు ఆయన అడుగుతున్నాడు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. వాళ్ళు చూసినప్పుడు మనిషి ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఏమన్నా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తారు? మనం కొందరైతే చాలా తెలివిగా ఆలోచించారు. రైట్ సోదరులు ఆలోచించారు. ఆకాశంలో పక్షి ఎగురుతుంది కదా, నేను కూడా ఎగిరితే బాగుందని ఏరోప్లేన్ కనిపెట్టారు. బాగుంది. మళ్ళాంటి సామాన్యులు అనుకోండి, ఆకాశ పక్షులను చూసినప్పుడు ఎలా ఉంటుంది? పక్షి చాలా బాగుంది, దాన్ని చక్కగా ఫ్రై చేసుకుని తింటే బాగుంటుంది కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అంతే కదా? ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా ఫుడ్ మీద, తిండి మీద, శరీర సంబంధంగా ఉంటాయి. కానీ దేవుడు ఆకాశ పక్షుల్ని ఎందుకు చూడమన్నారు తెలుసా? అందులో కొన్ని వందల జాతుల పక్షులు ఉన్నాయి. వందల జాతుల పక్షులు ఉన్నాయి. అవి ఏమైనా కష్టపడుతున్నాయా? మరి దానికి ఎలాగా ఆహారం, దానికి ఎలా బ్రతకాలి? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తడం లేదు, అవి కొట్లలో కూర్చుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి, ఇది మీరు నోట్ చేసుకోవాలి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పుట్టించాడు. ఏం చేస్తున్నాడు? పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎంత అద్భుతంగా ఉందండి. పక్షుల కంటే, జీవరాశుల కంటే మీరు శ్రేష్ఠులు. అవి పనిచేయటం లేదు, విత్తడం లేదు, కొయ్యటం లేదు, వాటిని పోషిస్తూ ఉన్నాడు. నిజంగా చూస్తే మన ఇంటి ముందు అప్పుడప్పుడు కాకులు గూళ్ళు పెట్టి ఉన్నప్పుడు, నిజంగా పిల్ల కాకి ఉందనుకోండి, కాకులు లోపల ఉంటాయి. తల్లి కాకి పాపం ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల కాకులు అరుస్తూ ఉంటాయి, కావు కావు అని అరుస్తూ ఉంటాయి ఆహారం కోసం. అలా అరిచినప్పుడు మనం ఏమనుకుంటాం? మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారు అనుకుంటాం మనం. అదే కదండి, మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారు, సిద్ధపడదామని మనం అనుకుంటాం. కానీ అవి ఎందుకు వస్తున్నాయి తెలుసా? అవి ఎందుకు వస్తున్నాయి అనుకుంటా? ఆహారం కోసం. చూస్తే అవి మొరపెడుతున్నాయి. చూడండి అక్కడ చూస్తే పైన వచనంలో చూస్తే యోబు గ్రంథంలో భక్తుడు సెలవిస్తున్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. యోబు గ్రంథం 38:41 వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవ్వడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నప్పుడు, అంటే కాకి పిల్లలు కూడా దేవునికి మొరపెడుతున్నాయి. అవి కావు 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 అంటే ఏదో భాష లేదు కదా అని మనం అనుకుంటాం, కానీ అవి కూడా దేవునికి మొరపెట్టుచున్నాయి. మొరపెడుతున్నప్పుడు కాకికి ఎవరు సిద్ధపరుస్తున్నారు అనుకున్న ఆహారం? అదేమైనా తయారు చేసుకోవడం లేదు. ఆ కాకి కూడా ఆహారం సిద్ధపరిచేది దేవుడే, మీ పరలోకపు తండ్రి అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఫుడ్ గురించి ఒక ఎగ్జాంపుల్. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. వాటికి అసలు వరి అవుతాయా? అవి చూస్తే చూడండి, ఆకాశ పక్షులు చాలా చక్కగా ఆనందంగా ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం వాతావరణంలో మారుతూ ఉంది అనుకోండి. శీతల ప్రాంతంలో అయితే చాలా ఫ్రోజింగ్ కోల్డ్ ఉంటుంది, అక్కడ బ్రతకడానికి కష్టమని అవి వేరే ఎక్కడైతే మంచి వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి కొంతకాలం అక్కడ చక్కగా బ్రతికి మళ్ళా తమ గూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఆకాశ పక్షిని చూడండి, వాటిని ఎవరు పోషిస్తున్నాడు? మీరు గమనించాలి. ప్రకృతిలో దేవుడు పెట్టిన ప్రతిదీ 2 విధాలుగా ఇచ్చాడండి. ఒకటి మనకు ఉపయోగపడాలి, ఒకటి అవి మనకు ఉపయోగపడాలి. 2 వాటి నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుప్రభువు వారు నేర్పిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూశారు కదా, చూడండి ఏం నేర్చుకోవాలి మీరు? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అవి విత్తవు, కొట్లలో కూర్చుకునవు, కోయవు, వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ప్రశ్నతో ఆయన ముగించాడండి. ఎంత అద్భుతంగా ఉంది. అంటే వాటిని పోషించే దేవుడు మనల్ని పోషించలేడా? ఈ భూమి మీద 3 వంతులు నీరు, 1 వంతు మాత్రమే ఆరిన నేల. ఈ ఆరిన నేలలో నిజంగా ఎన్నో అడవులు ఉన్నాయి కదండి, ఎన్నో సప్త సముద్రాలు, ఎడారులు, కాలువలు, ఎన్నో అడవులు ఉన్నాయి. ఆ అడవిలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఫల వృక్షాలు ఉన్నాయి, సంపద ఉంది. వాటిని ఎవరు పోషిస్తున్నారు చెప్పండి? ఎవరు పోషిస్తారు? మనం ఏమన్నా నీళ్ళు పోస్తున్నామా? మన పెరట్లో ఉన్న మొక్కలకైతే మనం నీళ్ళు పోస్తాం రోజు. మరి వాటికి ఎవరు నీరు పోస్తున్నారు? దేవుడు. ఆయన ఒక శిల్పాన్ని పెట్టాడు.
ఏంటో సిస్టమ్ తెలుసా? సముద్రంలో వాటర్ అంతా తీసుకుని వెళ్ళి అది మేఘాల్లో బంధించబడి వర్షంగా ఆ తర్వాత అక్కడ కురవాలి, అక్కడ పండాలి, అక్కడ ఫలించాలి. ఆ ఫలించినప్పుడు ఆ ఫలాన్ని పక్షులు తినాలి, అవి గూళ్ళుగా ఉండాలి. అది దేవుడు ఒక సిస్టాన్ని పెట్టి ప్రకృతిలో ఆయన పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నెంబర్ 1. మన జీవితంలో దేనికి వరి ఉంటుందంటే ఫుడ్ గురించి వరి అవుతాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. కాబట్టి వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటే అసలు మీరు వరి అవసరం అవసరతే లేదని దేవుడు చెప్తున్నాడు. మీరు బాధపడడం అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ బట్టల గురించి. ఇప్పుడు నిజంగా చూస్తే ఫాల్ సీజన్లో ఉన్నాం. అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఫాల్ కలర్ చూడడానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది బోయన్ మౌంటైన్ కానివ్వండి, చాలా ప్రాంతాలకు వెళ్ళి చక్కగా ఫొటోస్ తీసుకుని ఆనందంగా సంతోషంగా వాళ్ళ ఫోటో తీసుకుని ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు. ఇంతకీ అంత అందమైన ఆకారాన్ని ఇచ్చి మంచి ఫ్లవర్స్ చెట్లు ఇవన్నీ ఉన్నాయంటే ఎవరు అది పెట్టాడండి? ఆ కలర్ ఏమైనా మనం వేసామా? మన ఇంటికి అనుకోండి పెయింట్ వేసుకుంటాం మనం. మరి చెట్లకి ఎవరేస్తారు పెయింట్? ఆ కలర్ ఎవరు ఇచ్చారండి? ఆ ప్రకృతిలో ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు, మీ పరలోకపు తండ్రి. అది చూసి ఆనందపడుతున్నావు తప్ప నిజంగా ఇంత అద్భుతమైన సృష్టిని దేవుడు పెట్టాడు కదా అని ఎప్పుడైనా నీ తండ్రిని, నీ పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రిని చూసి దేవానికి స్తోత్రం, ఇంత అందమైన ప్రకృతి నువ్వు చేసి నాకు నువ్వు పెట్టావా అని ఎప్పుడైనా మీరు స్తుతించారా? ఈ ప్రకృతిని చూసినప్పుడల్లా ప్రతి క్షణము మీరు దేవుణ్ణి స్తుతించాలి, మీరు దేవుడు కనపరచాలి. అది చూసి ఆనందపడటమే కాదు, కానీ దేవా ఇంత అద్భుతంగా నువ్వు ఒక శిష్టాన్ని ఈ ప్రకృతిలో నువ్వు పెట్టావా అని ఆనందపడాలి. అందుకే దేవుడు అదే ప్రకృతిని చూపించి ఏం చెప్తున్నాడో మనం చూద్దాము. ఆయన ఆ మాట చెప్తూ 6:27 మీలో ఎవడు చింతించటం వల్ల తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు అని నెక్స్ట్ వచనం గురించి మాట్లాడుతున్నాడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. మొదటగా తిండి గురించి ఆలోచించాము, రెండవది బట్ట గురించి. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. అడవి పువ్వులను ఒక్కసారి మీరు చూడండి, అవి ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వు దాని యొక్క ఆయుష్ ఎంతో తెలుసు కదండి, జస్ట్ 1 డే. మార్నింగ్ చూడంగానే చాలా చక్కగా బాగుంటాయి, చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈవినింగ్ అయ్యేసరికి అవి వాడిపోయి రాలిపోతూ ఉంటాయి. తన జీవితకాలం, ఆయుష్ కాలం జస్ట్ 1 డే, ఎ కపుల్ ఆఫ్ డేస్. ఆ 1 రోజు 2 రోజులు ఉన్నటువంటి ఆయుష్ కాలం కలిగిన ఆ యొక్క పువ్వులను, ఆ యొక్క గడ్డి పువ్వులను దేవుడు ఆ రీతిగా మొలిపించి అందంగా పెట్టినప్పుడు దేవుడు అంటున్న మాట, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? చూడండి ఒకసారి అడవి పువ్వులని. అవి చూసినప్పుడు అవి చూస్తేనే మనం ఆనందపడుతూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చెట్లను, ఆ మొక్కలను, ఆ ఫ్లవర్స్ని ఇవన్నీ చూసినప్పుడు ఎంత ఆనందపడతాం, ఎంత సంతోషిస్తాం. దీనిని పెట్టింది ఎవరు? దేవుడు. నీ కన్న తండ్రి, నా కన్న తండ్రి, మనల కన్న తండ్రి. అవి కష్టపడతలేదు, అవి కష్టపడతలేదు, కానీ ప్రకృతిలో శిష్టాన్ని పెట్టాడు. మనం ఏమన్నా కష్టపడుతున్నాం చెప్పండి? మనం విత్తనాలు మాత్రమే వేస్తున్నాం. ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు మనం వంకాయ కూర చేసుకుందాం అనుకుంటాం, కానీ వంకాయలు కూర చేసుకోవాలంటే ఏం చేస్తాం? మార్కెట్ ప్లేస్కి వెళ్ళి, షాప్కి వెళ్ళి కొనుక్కుని రావాలి, అంతే తప్ప వంకాయలు తయారు చేసుకుని మనం చేసుకుందాం అనుకుంటామా? చెట్లలో వచ్చినటువంటి ఆ మొక్కల్లో ఉన్నటువంటి కాయగూరలు వండుకుంటామే తప్ప ఏ కాయగూరను మనం తయారు చేయలేము. కానీ ఆ మొక్కలలో ఆ కాయగూరలు పెట్టింది, ఆ పండ్లను పెట్టింది, ఆ సంపదను పెట్టింది నీకోసం, నా కోసం మన దేవుడు. ఒక శిష్టాన్ని పెట్టాడు. ఇవన్నీ మీరు ఆలోచించాలని చెప్తూ ఆయన మళ్ళా ప్రశ్నిస్తున్నారు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో దాని వలన అలంకరింపబడలేదు. ఒక సొలొమోను సహితము కూడా ఒకదాని వలన అలంకరింపబడలేదంటే అంత బ్యూటిఫుల్ గా దేవుడు ఈ ప్రకృతిలో గడ్డి పువ్వుని ఆయన అలంకరించాడు. నిజంగా సొలొమోను వైభవం మీకు తెలుసు కదండి. ఆయన ఉద్యానవనాలు, ఆయన మందిరాలు, ఆయన ఆభరణాలు, ఆయనకున్నటువంటి సంపద చాలా గొప్పగా ఉంది. అదే గొప్పది అనుకుంటే దానికంటే గొప్పది ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్న గడ్డి పువ్వులను చూడండి. దానిలో ఒకదాని వల్ల వాళ్ళు అలంకరింపబడలేదు, సొలొమోను సైతము కూడా అలంకరింపబడలేదు అని దేవుడు చెప్పాడంటే అంతగా ఈ ప్రకృతిలో దేవుడు
పోషిస్తున్నాడు, పెంచుతూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. దీన్ని చూపించాడు. తిండి గురించి ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఏం చూపించాడండి? పక్షులను. బట్టల గురించి ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఏంటది? అడవి పువ్వులను చూపించి ఏం చెప్తున్నాడు చూడండి. నేడుండి 30 వచనంలో, మత్తయి సువార్త 6:30 నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు యేసుప్రభు. ఈ మాట అది యేసుప్రభు వారు చెప్తున్నారండి. దేవుని పిల్లలుగా మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అల్ప విశ్వాసులారా. వీటినే దేవుడు ఈ లోకంలో పుట్టించిన ఒక గడ్డి పువ్వులను, ఒక పక్షులను దేవుడు వాటిని పోషిస్తున్నప్పుడు మీరు నా స్వరూపాన్ని కలిగిన వారు, నా ఆత్మను కలిగిన వారు. ఈ ప్రకృతిలో 20 నుండి 30 మిలియన్స్ జీవరాశులు ఉన్నప్పటికీ మీరు మాత్రమే ప్రత్యేకమైన వారు. అలాంటప్పుడు నేను మీ గురించి ఆలోచించనా? మీకు మరీ నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును కదా అల్ప విశ్వాసులారా. ఓ లిటిల్ ఫెయిత్. ఇంకా ఎంతకాలం నమ్మకుండా ఉంటారు అని చెబుతూ ఆయన ఒక విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకూడి. డు నాట్ వరీ. జస్ట్ bury your worry. డు నాట్ వరీ. దేనికి వరి అవ్వద్దు. ఏం తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, రేపు పరిస్థితి ఏంటి, రేపు భవిష్యత్తు ఏంటి అనేది వీటి విషయమే నువ్వు ఆలోచించొద్దు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావా, ఎవరు ఆలోచిస్తారు వీటన్నిటిని? అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. వాళ్ళ బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆదరణ లేదు, దేవుడున్నారన్న ధైర్యం లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనే ఇది. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు ఏం తిందాం, ఎలా బ్రతుకుదాం అని వాళ్ళు దీనికోసం పరిగెడుతూ ఉంటారు. దీనికోసమే చివరి వరకు సంపాదన కోసమే పరిగెడుతూ ఉంటారు. దానికోసమే వాళ్ళకి జీవితాన్ని దారాదత్తం చేస్తారు. ఎప్పుడు విచారిస్తూ ఉంటారు. మీరు అలా చేయొద్దు, ఎందుకంటే మీరు నా పిల్లలు అని చెబుతూ ఒక మాట చెప్పాడండి. ఇదిగోండి అక్కడ కొన్ని బ్రదర్, మన సౌజీ బ్రదర్స్ చక్కగా బ్యూటిఫుల్ పిక్చర్స్ పెట్టారు. చూస్తే ఫుడ్ గురించి, బట్టల గురించి, అలాగే తాగడానికి వాటర్ గురించి, వాటరే కదా అని మంచి డ్రింక్ కూడా పెట్టారు ఆయన. ఇవన్నిటి గురించి శరీర సంబంధంగా మనం బాధపడతాం, కానీ అసలు వీటి గురించి విచారించవద్దు అని చెప్తూ ఒక ఫార్ములాను పెట్టాడు. ఇది చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఈరోజు డీకోడ్ చేస్తాం మీకోసం. ఆలోచిద్దాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ భూమి మీద ఉన్న మీ బిడ్డల కోసమే మీకు కావాలని మీరు కష్టపడితే ఆ బిడ్డలు ఇచ్చింది దేవుడే కదండి. దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన మీ గర్భాన్ని పండించి మీకు బిడ్డలు ఇస్తే ఆ బిడ్డలు బతకడం కోసం మీరు ఇంత కష్టపడితే, మీరు బాధపడితే, మీరు పరిగెడితే మీకు ఇచ్చిన బిడ్డల్ని, మిమ్మల్ని నేను పుట్టించాను. మీ పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి నేను. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకి తెలుసు. ఈ లోకపు తండ్రి చెడ్డవారైండి మంచి ఇవి నెరవేరి ఉండగా తన కుమారుడు రొట్టెని అడిగితే పామిస్తారా చెప్పండి? ఎవడు కదా. శ్రేష్టమైనదే తన బిడ్డలకు ఇవ్వాలని చూస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీరు అడిగిన వాటికంటే మరి శ్రేష్టమని ఇవ్వాలని చూస్తున్నాడు. మీకు కావాలి, మీకు ఏది కావాలని తెలుసు. తిండి కావాలని తెలుసు, బట్ట కావాలని తెలుసు, ఉండడానికి ప్రతిది కావాలని తెలుసు. మీ పరలోకపు తండ్రికి తెలుసు. కానీ మీకు తెలియంది నేను ఇప్పుడు చెప్తున్నాను, చూడండి, వినండి అని యేసుప్రభువు చెప్తున్నారు. ఇవన్నీ నేను చూస్తాను. ఏంటో తెలుసా? మీరేం చేయాలో తెలుసా? ఇది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడే. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి. అప్పుడు అవన్నీ అంటే ఏవన్నీ? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇల్లు, ఉద్యోగాలు, మనకున్న వరీస్ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. కానీ మీరేం చేయాలి? మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి. అసలు ఈ రాజ్యం అంటే ఏంటి? ఈ నీతి ఏంటి? దీన్ని ఎలా వెతకాలి? ఇది ఫార్ములా. నేను వ్యక్తిగతంగా నేను అనుభవించే చెప్తున్నాను. ఇది ఫార్ములా. ఇది బైబిల్లో యేసు చెప్పిన ఫార్ములా. దీన్ని డీకౌంట్ చేద్దాము. మన జీవితంలో వరీస్ అన్ని కూడా బరీ చేద్దాము. ఎల్లప్పుడూ దేవుల్లో ఆనందంగా, సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు మొదట
ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. రాజ్యము నీతి కంటికి కనబడదు కదా అని అనుకుంటాం, కానీ అది శరీర సంబంధంగా మీరు ఆలోచించుకోకూడదు, కానీ ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది. మన ఈ భూమి మీద మనుషులుగా శరీర సంబంధంగానే ఆలోచిస్తాం, కానీ దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, కంటికి కనబడే ప్రతిది కూడా శాశ్వతం కాదు. అది ఏదైనా సరే కంటికి కనబడేది శాశ్వతం కాదు, కనబడనిది శాశ్వతం. పరలోకము శాశ్వతం, పరలోకంలో ఉన్నటువంటి అవి శాశ్వతం. కానీ మానవులుగా మనం ఏం చేస్తామంటే కళ్ళ ముందున్న వాటినే చూస్తాం, వాటినే గమనిస్తాం, వాటి వైపు మనం పరిగెడుతూ ఉంటాం. కనబడది మనకు కనబడటం లేదు కదా అని దేవుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా, ఎన్ని వివరించినా అర్థం చేసుకోలేని వారుగానే మానవుడు ఉంటూనే ఎప్పుడు విచారిస్తూనే ఉంటాడు. అందుకే యేసుప్రభువు వారు తన మాటల్లో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ, అక్కడ పౌలు గారు కూడా చెప్తూ, ఆయన కొన్ని కొలసీలు రాసిన పత్రిక 3:1 అంటారు కదా, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఏం వెతకమన్నాడు? పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. అంటే జనరల్గా మన మనసులన్నీ ఎక్కడ ఉంటాయండి? భూ సంబంధమైన వాటి మీద ఉంటాయి. మనుషులం కాబట్టి భూ సంబంధమైన వాటి మీద ఉండి ఆ యొక్క చింతలతో, విచారంతో మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఆ చింత మన చింత లేకుండా దూరంగా ఉండాలంటే యేసుప్రభువు వారు చెప్పారు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మొదట ఆయన రీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఇంతకీ ఇక్కడ 3 పదాలు మనకు కనబడుతున్నాయి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. రాజ్యము కనబడుతుంది, నీతి కనబడుతుంది, వెతుకుట 3 పదాలు ఉన్నాయి. అసలు వెతకుట గురించి ఆలోచిద్దాం క్లుప్తంగా. ఒక్కొక్కటి కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. వెతుకుట. ఈ భూమి మీద మనుషులుగా మనం ఎన్నో ఎదుగుతాం. ఎదుగుతామండి? ఎవరైనా చెప్పగలరా కొన్ని? ఎన్ని ఎదుగుతాం చెప్పండి? సంపదలను వెతుకుతాం, అధికారాన్ని వెతుకుతాం. ఈ లోకంలో విలువైన వజ్ర వైడూర్యాలు ఉంటే, ఎక్కడైనా విలువైనవి ఏమైనా ఉండే అంటే దానికోసం వెతుకుతూ ఉంటాడు. ఈ భూమి మీద మనుషులు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వెతుకుతూ ఉన్నాడు, కానీ దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. ఎవరైనా, నేను పుట్టించాను కదా పిల్లల్ని, నా పిల్లలు నేను పుట్టించాను ఈ భూమి మీద, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చా. నన్ను వెతికేవారు ఎవరు ఉన్నారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. నన్ను వెతికేవారు ఎవరు ఉన్నారా అని ఎదురు చూస్తున్నారు, కానీ వీళ్ళ మాత్రం భూ సంబంధమైన ఎదుగుతూ ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. కీర్తన గ్రంథము 53:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను. ఆకాశం నుండి మన కన్న తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులను చూస్తున్నాడు. ఇన్నిచ్చాను కదా, ఏమన్నా నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా అని చూస్తున్నాడు ఆకాశం నుండి. కానీ మనుషులను చూస్తే చూడండి ఎలా ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉంటే వాళ్ళని చూస్తే పైనుండి చూసినప్పుడు ఎలా ఉంటుందండి? ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉంటారు వాళ్ళు, ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉంటారు. అసలు దేవుడి గురించి ఆలోచించడానికి సమయం లేదండి మాకు, మా గురించే మాకు సమయం లేదు, నీ గురించి మేము ఆలోచిస్తాం అనే బిజీ స్కెడ్యూల్లోకి వెళ్ళిపోతే, దేవుడు మన కన్న తండ్రి పరలోకం నుండి చూస్తున్నాడు. ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను, వాళ్ళ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మన పిల్లలకి మనం కొన్ని చాక్లెట్ ఇస్తూ ఉంటాం. అన్ని చాక్లెట్ ఇచ్చి ఒకటి ఇవి అయినా అని అడుగుతూ ఉంటాం. ఎందుకని? అదేదో ఆయన మొత్తం మనకి ఇవ్వాలని కాదు, అసలు మనసు ఎలా ఉందో అని ఆనందపడతాం. ఇచ్చినప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటాం కదండి. మన సోఫాలో కూర్చుని అప్పుడప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురాని అడుగుతూ ఉంటాం మన బిడ్డల్ని. తీసుకొస్తే చాలా ముచ్చటగా ఆనందపడతాం. నీకేం కావాలో చెప్పు, నేను కొనిస్తానంటాం. అదే తీసుకురాని అన్నాను అనుకోండి, తిక్కుపట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, జీవితాన్ని ఇచ్చాడు, బ్రతకనిస్తున్నాడు, ఈ ప్రకృతిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చి అసలు నా బిడ్డలు ఏం చేస్తాడు నా కోసం ఆలోచిస్తూ ఉన్నారా? నన్ను ఎదుగుతున్నారా? లేకపోతే వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారని ఆయన ఆకాశము నుండి చూచి, అంటే ఆకాశంలో ఉన్న తండ్రి చూస్తున్నాడు, నరులను పరిశీలిస్తున్నాడు, వారి హృదయాలను పరిశీలిస్తున్నారు. చూస్తే ఎలా ఉంటున్నారు చూడండి ఒకసారి. కానీ మనం ఏం వెతకాలంటే, కీర్తన గ్రంథము దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు 105:4, యెహోవాను వెతుకుటి, ఆయన బలమును వెతుకుటి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుటి. దేవుణ్ణి వెతకండి. ఒక మంచి సంపద ఉంది అక్కడ, ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఆయన్ని వెతకండి. ఈ లోకంలో మనుషులు ఎన్నో వెతుకుతున్నారు ప్రియారా. అవన్నీ కాదండి,
మనం దేవుణ్ణి వెతకడం ప్రారంభించాలి. ఆ వెతుకులాటలో 2 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి ఏంటంటే ఆయన రాజ్యమును వెతుకుడి. నెంబర్ 1, దీన్ని ఆలోచన చేద్దాం. ఆయన రాజ్యమును వెతుకుడి, హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమును వెతుకుడి. ఏంటి ఆయన రాజ్యం? ఆయన రాజ్యం వెతకడం అంటే ఏంటి? దాని ఏమైనా అర్థం ఏంటి అని ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యమును, ఆయన రాజ్యమును వెదకుడి అనే మాటను యేసుప్రభువు వారు చెప్పారు. ఆయన రాజ్యం ఏంటి? ఆయన రాజ్యాన్ని ఎలా వెతుకుతాం? ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన రాజ్యాన్ని ఎలా వెతుకుతాం? ఈ రాజ్యం గురించి ఆలోచిస్తే ప్రియులారా, కొన్ని విషయాలు క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాము. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 44వ వచనంలో ఒక నెబుకద్నెజరు అనే రాజు కలగంటాడు. ఆ కళ గురించి ఆలోచిస్తూ, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవ్వరికి కూడా అది చెందదు అని చెబుతూ, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పడగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగ యుగములకు నిలుచును. ఒక రాజ్యము దేవుడు స్థాపిస్తాడు. ఏ టైంలో స్థాపిస్తాడు? అంత్యకాలం ముందు స్థాపిస్తాడని దేవుడు మరి నెబుకద్నెజరు గారికి దర్శన భావం ఇచ్చాడు. మీకు అందరికీ తెలుసు, ఆ దర్శనంలో చూస్తే ఒక మంచి విగ్రహం ఉంటుంది. దీని గురించి, రాజ్యం గురించి యూట్యూబ్లో ఆల్రెడీ మనం పూర్తిగా వివరించాం. ఆ యొక్క కళ గురించి, దాని యొక్క భావాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా క్లియర్గా మనం వివరణ చేస్తాము. దాని గురించి ఎప్పుడైనా మీరు చూడండి. క్లుప్తంగా చెప్పాలంటే అక్కడ ఆ యొక్క కళాభావంలో మనకి ఒక విగ్రహానికి 4 లోహాలు ఉంటాయి. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, మట్టితో కలిసినటువంటి ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చూస్తే ఆ 4 లోహాలు 4 మహా సామ్రాజ్యాలు. బబులోను సామ్రాజ్యము, మాదయ పారసిక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత 4వది చూస్తే రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యపు కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి అంతం ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రోమా సామ్రాజ్య కాలంలో యేసుప్రభువు పుట్టారు. అప్పుడు యేసుప్రభువు పుడితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు తెలుసు? ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రారంభించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందనని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించి ఆ తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. ఏంటి ఆ రాజ్యం అంటారా? కొన్ని విషయాలు మీకోసం, కొన్ని విషయాలు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, దయచేసి 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పినప్పుడు నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. 10వ వచనం చదవండి అమ్మా, దీంట్లో లేదు, ఒకసారి 10వ వచనం చదవండి. కొని ఆయన ఏం చేశాడంటే ఒక రాజ్యముగా ఆయన చేసినట్టుగా మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని. 10వ వచనం చదవండి అమ్మా, 10వ వచనం, దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, నోట్ చేసుకునే పాయింట్, ఒక రాజ్యముగా యాజకులుగాను చేసితివి. అయిపోయింది, పాస్ట్ టెన్స్. చాలా జాగ్రత్త. బైబిల్ పరిశోధన అండి, నాకు బైబిల్ పరిశోధన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బైబిల్ చదివే పద్ధతులు చాలా రకాలు ఉంటాయి. చాలా ఒక వచనాన్ని ఒక దగ్గర కూర్చుని కాకుండా ప్రతి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దాన్ని ఎనాలిసిస్ చేసి ఒక దగ్గర ఆ సారాంశాన్ని తీసుకొస్తానండి, దాని పూర్తి యొక్క భావం వస్తుంది. నాకు చాలా ఇష్టం పరిశీలన వేసుకుని వాక్యం బాగా చదవాలి అనుకుంటే. ఇక్కడ రాజ్యం గురించి మాట్లాడుతూ అప్పటికే తన రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా ఆయా భాషలు మాట్లాడేవారిలోను, వంశంలోను, ప్రతి జాతిలోను ఒక రాజ్యాన్ని ఆయన చేశాడు. ఒక రాజ్యాన్ని ఆయన చేశాడు. యేసు రక్తముతో ఒక రాజ్యాన్ని ఆయన సిద్ధపాటు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత చూస్తే యేసుప్రభువు భూమి మీద నిలిచి ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు
మరణము రుచి చూడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తానుంది? వాళ్ళు బ్రతుకున్నప్పుడు, అంటే శిష్యులు బ్రతుకున్నప్పుడు కాలంలోనే దేవుని రాజ్యం బలంగా వస్తుంది అని బైబిల్లో ఉందా లేదా? అక్కడ వచనంలో ఉంది. యేసుప్రభువు చెప్తున్న మాట అంటే వాళ్ళు బ్రతుకున్న కాలంలోనే దేవుని రాజ్యం రావాలి అని యేసుప్రభువు వారు చెప్పారు. చెబుతూ ఆయన కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆయన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాను. ఏంటి రాజ్యం అనుకుంటున్నారా ఇంతకీ? ఆ రాజ్యమే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, క్రీస్తు సంఘము. రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకంలో రాజ్యం చేస్తారని పాడుతూ ఉంటారండి. పాట బాగుంటుంది కానివ్వండి, ఆ పాట వాక్యానుసారమైంది కాదు. పాట బాగుంటుంది కానీ ఎందుకంటే ఆయన ఆల్రెడీ వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించేశాడు. మనం పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటాం కదండి. పరలోక ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. అప్పటికి రాలేదు కాబట్టి నీ రాజ్యం వచ్చునుగాక ప్రార్థించు అని ప్రభు వారు చెప్పారు. ఒక మోడల్ ప్రేయర్, ప్రభువు నేర్పించిన ప్రార్థన. ఇంకా చెప్పాలంటే ఒక మోడల్ ప్రేయర్ అప్పుడు చెప్పారు. అప్పటికి రాలేదు కానీ యేసు మరణించి సమాధి చేయబడిన తరువాత పెంతెకొస్తు పండుగ దినమందు 12 మంది, 120 మంది, 3000 మందితో దేవుని రాజ్యము బలంగా వచ్చింది. అప్పటి నుండి ఈ ప్రపంచమంతా దేవుని రాజ్యము, దేవుని పిల్లలు విస్తరిస్తూనే ఉన్నారండి. సంఘమే దేవుని రాజ్యము. రాజ్య నివాసులుగా చేసాను అన్నది చూడండి. అక్కడ చేసాను పాస్ట్ టెన్స్ అయిపోయిందండి. అయిపోయింది. దేవుని రాజ్యము ఆయన చేసేసినట్టుగా బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉందండి. ఇలా ఉంటుంది. బైబిల్ మనం చదువుతూ ప్రారంభిస్తే మన మైండ్లో, మన ఆలోచనలో ఉన్నవన్నీ కూడా పంచెలైపోయి సత్యాన్ని మనం ప్రారంభిస్తాం. సత్యాన్ని ప్రతిష్ఠ చేస్తాం వాక్యంతో, మనుషుల మాటలతో కాదండి, వాక్యంతో. కాబట్టి దేవుని రాజ్యము అంటే దేవుని సంఘము. ఆ సంఘము ఎవరైతే సంఘంలోకి వస్తారో, మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకుని సంఘంలో వచ్చిన వారు, సంఘముగా ఉన్నవారు, సార్వత్రిక సంఘం ఉన్నవారు, యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజ్యాన్ని అటు తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చూస్తే, సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టువేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అటు తర్వాత అంతము వచ్చును. యేసు వచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగిస్తారండి. ఆ తర్వాత అంతము వచ్చును. ఎంత చక్కగా ఉందండి మాటలో. బైబిలే సమాధానం కావాలండి. ఒక ఫార్ములా ఏంటంటే, నేను ఎప్పుడు ఆలోచించే ఫార్ములా, బైబిలే సమాధానం కావాలి. నేను ఎన్నో పుస్తకాలు రిఫర్ చేస్తాను కానీ అవి జస్ట్ కోడ్ కింద కొంత ఎసెన్స్ కింద తీసుకుంటారు కానీ అవే కరెక్ట్. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ కదండి, ఆయన ప్రవక్త కదండి, ఎన్నో మహిమలు చేస్తారు కదా అని గుడ్డిగా మనం నమ్మడం ప్రారంభించకూడదు. అలా నమ్మామో ప్రియులరా, దేవుని వాక్యానికి, సత్యానికి ఆటంకులుగా మనమే ఉంటాం. కాబట్టి దేవుని రాజ్యం ఈ భూమి మీద వచ్చింది, అదే దేవుని సంఘము. ఆ సంఘంలో మనం ఉన్నాం. ఆ యొక్క సంఘాన్ని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి అని అంటే, ఆయన రాజ్యం అంటే ఏంటనుకున్నారు? ఆయన రాజ్యం ఈ శరీర సంబంధమైంది కాదండి, ఈ లోక సంబంధమైంది కాదు. ఆయన రాజ్యంలోకి వచ్చిన మనకు ఒక పని ఉంది. ఏంటో తెలుసా? అంధకార సంబంధమైన చీకటిలో నుండి మనల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురం చెయ్యి నిమిత్తము దేవుడు ఎందుకు ఈ రాజ్యంలోకి తీసుకొచ్చి రాజ్యాన్ని వెతకడం అంటే, ఆయన రాజ్యం ఎక్కడుంది, సంఘం ఎక్కడుంది, ఆ సంఘంలోకి రావాలి. ఈ సంఘ విస్తరణ కొరకై ఆయన ఇచ్చినటువంటి మనం పాటుపడాలి, కష్టపడాలి. మన ధనాన్ని, మన కష్టాన్ని, మన సమయాన్ని, మన దేహాన్ని, ఆయన కోసం మనం చేసే ప్రతి పని కూడా నిజంగా దేవుని రాజ్యాన్ని వెతికినట్టే. ఆయన రాజ్య విస్తరణకే మనం పాటుపడుతున్నాం అనుకోండి, నిజంగా ఆయన పని వెతికినట్టే. ఈరోజు మనం ఎన్నో అవుట్ రీచ్ చేయాలనుకుంటున్నాం, క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు చేయాలనుకుంటున్నాం చెప్పండి? మన స్నేహితులను పిలిచి కనీసం వాళ్ళకే దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని చెప్పాలని ఏదో రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే దాని అర్థం దేవుని రాజ్య విస్తరణకి మనం పాటుపడుతున్నాం. కాబట్టి ఎవరైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతారో, ఆయన రాజ్యం లోక సంబంధమైంది కాదండి. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. నువ్వు రాజు అంటే నేను అవును, నువ్వు అన్నట్టే నేను రాజునే అంటాడు పిలాతు దగ్గర. ఆయన రాజ్యం ఏంటంటే లోక సంబంధమైనది కాదు, కంటికి కనబడేది కాదు. క్రైస్తవులైన రాజ్యం ప్రపంచ నలుమూలల
ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో ఆయన రాజ్యం అక్కడ ఉన్నది. ఈ సంఘమే ఇదే దేవుని రాజ్యం. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఆ రాజ్యంలో ఉండడము, ఆ రాజ్యం కోసం కష్టపడము, ఆ రాజ్య విస్తరణకే పాటుపడము, ఆయనను వెతకడము. నెంబర్ 1. నెంబర్ 2, నీతిని వెతకడం, రైచియస్, నీతిని వెతకడం. ఈ నీతి అంటే ఏమిటో కూడా ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 7వ వచనం, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటున్నాడు. అంటే ఆయన న్యాయ విధులు, ఆయన యొక్క వాక్యము ఎలాంటిదంటే నీతి కలిగినట్టుగా మనకు కనబడుతుంది. అదే 119 కీర్తన 144వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా. 119వ కీర్తన 144వ వచనం. నీ శాసనములు శాశ్వతమైన నీతి కలవి, నేను బ్రతుకున్నట్లు. అది నీ శాసనములు ఎలాంటి నీతి కలిగినవి అంటే దేవుని మాటలు నీతి కలిగినవి. నీతిని వెతకటం, దేవుని మాటలు అంటే నీతి కలిగినవి. దీనికి ఒక ఎగ్జాంపుల్ దేవుడు వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు, చూద్దాం. అదే 119వ కీర్తన 123 వచనం చూస్తే, నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెట్టుకొనుచు నా కన్నులు క్షీణించుచున్నవి. దావీదు కీర్తనకారుడు ఏమని సెలవిస్తా ఉన్నాడు? నీ మాటలు నీతి కలిగినవి, వాటిని నేను ఎదుగుతున్నాను. నీ మాటలు నీతి కలిగిన వాటిని నేను ఎదుగుతున్నాను. ఎందుకు ఎదుగుతున్నాడు? వాటి కోసం ఆయన ఎదిగిన ప్రతి మాట తన జీవితంలో, ఆయన రాజ్యము, ఆయన సింహాసనము తన జీవితంలో, తన కుటుంబంలో అది నెరవేర్చబడాలని ఆయన మాటల కోసం ఎదుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 4:3 వచనం చూస్తే, లేఖనమేమి సెలవిచ్చుచున్నది? లేఖనం అంటే వాక్యం ఏమి సెలవిచ్చుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం నమ్మాడు అబ్రహాము? ఏం నమ్మాడు తెలుసండి? ఆయన మాటని నమ్మాడు. ఏంటి ఆయన మాట? అబ్రహామా, ఒకసారి నువ్వు బయటికి రా, ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కించగలవా? లెక్కించలేను నాయన. అయితే నీకు లెక్కించలేని అంత విస్తారమైన సంతానాన్ని జయచేస్తాను అన్నాడు. అన్నప్పుడు ఆయన నవ్వుకోవాలా? ఎందుకని? నాకు 75 సంవత్సరాలు సుమారు అయిపోయింది, నా భార్య చూస్తే గర్భం ధరించే పరిస్థితిలో తనువు లేదు, స్త్రీధర్మం ఆగిపోయింది, నేను ముసలివాడిని అయిపోయాను, ఒక్క బిడ్డ ఉంటే కనీసం అంతమంది పిల్లలైనా అంతమంది జనంగానైనా రావచ్చు, ఒక్క బిడ్డ కూడా లేడు నాయన, నువ్వు ఒక మాట ఇచ్చేసావు అని ఏమన్నా ప్రశ్నించాడా దేవుణ్ణి? ఏమి ప్రశ్నించలేదు. అంటే ఆయన మాటను నమ్మాడు. నీతి దేంట్లో ఉంది? ఆయన మాటల్లో ఉంది. నీతి ఆయన మాటల్లో ఉంది. ఆయన మాటలను వెతికాడు దావీదు గారు. అబ్రహాము గారు అయితే ఆయన మాట సెలవిస్తే ఈ శాసనమే, ఆయన మాటే ఒక శాసనము, అది నిజంగా అది నెరవేరుతుందని ఆయన నమ్మాడు. 100వ ఏట నిజంగా దేవుడు మరి వారి గర్భాన్ని తెరిచి 12 బిడ్డను అనుగ్రహించాడు. ఆయన నమ్మాడు. నీతిని వెతికాడు. నీతిని వెతకడం అంటే నీతి ఆయన మాటల్లో ఉంటే ఆ మాటలను ఆయన నమ్మాడు బలంగా. పిల్లరా, నిజంగా నీతిని వెతకటము, నీతి, రైచియస్నెస్, నీతిని కలిగిన వాడు నీతిమంతుడు. సత్యవాక్యాన్ని కలిగి దాన్ని ప్రకారం ప్రవర్తిస్తే మనమును నీతిమంతులమే. ఆయన మాటలను నమ్మితే మనము నీతిమంతులమే. అందుకే లేఖనం ఏమని సెలవించుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అని సెలవిస్తూ, మరి దేవుని రాజ్యము, అదే 14:17 వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ప్రియులారా, ఇక్కడ మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు, వరీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, చివరిగా నేను ముగిస్తున్నాను, సమయం అవుతుంది కాబట్టి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరి బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్, ఏమని సెలవిస్తున్నాడంటే మత్తయి సువార్త 6:33 వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ప్రభు అవన్నీ ఎదిగి మా పనులు ఎవరు చేస్తారని అంటారా? మనకి ఎన్ని పనులు ఉన్నాయి కదండి, ఉద్యోగ పనులు, కుటుంబ పనులు, ఇంటి దగ్గర మనకి ఎన్నో పనులు ఉన్నాయి కదా. ప్రభువా ఇవన్నీ ఎవరు చేస్తారంటారా? అవి చేయొద్దని దేవుడు అంటున్నాడా? అంటం లేదు. అవి చేసుకోవాలా. మన ఉద్యోగం చూసుకోవాలా, మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలా, మన పనులు మనం చేసుకోవాలి. అవి వద్దు అని అంటలేదు. కానీ ఏమంటున్నాడు? మొదట, ద ఫస్ట్. అక్కడ ఆలోచించండి,
మొదట వెతుకుడి. నువ్వు ఏం వెతకాలంటే ఆయన రాజ్యమును, నీతిని వెతకటి. వెతకడం అంటే, క్లుప్తంగా చెప్పాలంటే, వెతకడం అంటే దేవుని సంఘంలోనికి రావాలి, దేవి సంఘ విస్తరణకే పాటు పడాలి, మన కష్టాన్ని, మన ధనాన్ని, మన శ్రమను ఇవ్వాలి, ఆయన నీతి న్యాయ విధువులైనటువంటి దేవుని మాటలను వెతకాలి, ఆ మాటలు మన హృదయంలో ఉంచుకుని వాటిని నమ్మి ఈ భూమి మీద ఆయన రాజ్యము మన జీవితంలో పరిపాలన చేసే విధంగా మనం బ్రతకాలి. అదే ఆయన రాజ్యమును, నీతిని వెతకటము. అదే ఆయన రాజ్యమును, నీతిని వెతకటము. ఎప్పుడైతే ఆయన రాజ్యము, నీతిని వెతుకుతామో, ఆయన సంఘాన్ని, సంఘ విస్తరణకే మనం పాటు పడతామో, ఆయన నీతి న్యాయ విధులైన దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకుని బ్రతుకుతామో, ఆయన యొక్క శాసనాలు, ఆయన రాజ్యము మన జీవితంలో, మన హృదయంలో సింహాసనమై ఉండి ఈ భూమి మీద బ్రతకడానికి మనం సిద్ధపడతామో, అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ అండి? ఏవన్నీ? ఇప్పుడు మీరు చెప్పాలా? ఏవన్నీ? తిండి, బట్టలు, ఇల్లు, ఇంకా మనకి ఆ మూడే ఇక్కడ చెప్పండి, కానీ చాలా ఉన్నాయి కదండి. మనకు చాలా లిస్ట్ ఉంటుంది. మనకు కావాల్సిన, మనకు చింతించడానికి కావాల్సిన లిస్టులు ఉంటాయి. ఆ లిస్ట్ అన్ని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఇది కోడండి. ఇది నేను పర్సనల్గా నేను అనుభవించి చెప్తున్నాను. పర్సనల్గా నా జీవితంలో వ్యక్తిగత అనుభవించి చెప్తున్నాను తప్ప అనుభవించకుండా చెప్పలేదు నిజంగా. ఎందుకంటే ఈ లోకంలో మనకు ఉండేది చాలా తక్కువ జీవితము. ఈ జీవితాన్ని, జీవాన్ని ఇచ్చింది దేవుడే. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఏం బ్రతకమన్నాడు, ఏం ఆలోచించమన్నాడని మనం ఆలోచించకపోతే కేవలం ఒక గాలికై ప్రయాసపడినట్టుగానే ఏదో మనం బ్రతకాలి కాబట్టి ప్రపంచం అంతా బ్రతుకుతుంది, పరుగులెడుతుంది, కానీ మనం కూడా అలాగే పరుగులెడుతూ వెళ్ళిపోతే అసలైన మన పర్పస్ని మనం మిస్ అవుతాం. దేవుడు మనకు ఒక ఇచ్చిన ఐడెంటిటీని మనం మిస్ అవుతాం ప్రియులారా. అందుకే దేవుడు అన్న, మీరు రాజులైన యాజక సమూహం, మీరే రాజులు. రాజ్యం అంటే ఎవరైనా రాజులు ఉండాలి కదా, మనమే రాజులు, మీరే యాజకులు. మన రాజులు అయితే రారాజు యేసుప్రభు వారు. ఆ రాజ్యంలో శరీర సంబంధమైన కత్తులు, కటారులు ఏమి ఉండవండి. మన దృష్టిలో రాజ్యము అనగానే ఏమనుకుంటే ఒక సింహాసనము, కొన్ని గుర్రాలు, చుట్టూ సైన్యము కదండి. మనకు మైండ్ వస్తుంది, ఇది శరీర సంబంధమైన రాజ్యం. ఆయన రాజ్యం లోక సంబంధమైనది కాదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన రాజే, కానీ మనుషులు శరీర సంబంధంగా ఆలోచిస్తారు కనుకని శరీర సంబంధమైన రాజుగా ఓ సింహాసనం కూర్చుని పరిపాలన చేస్తూ ఉంటాడు అనే ఒక భ్రమలోనికి వెళ్ళారు, కానీ అది కాదు బైబిల్ ప్రకారం, అది కాదు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి వీటిని వెతికి అప్పుడు అడగండి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి అడగండి. ప్రభువా, ఇది నా పరిస్థితి అడగండి. రాకపోతే నాకు చెప్పండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎన్నో క్రిటికల్ డెడ్ లైన్లో ఉన్నప్పుడు కూడా అనేకమైన సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యరీతిగా సమాధానం చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి బియాండ్ ఉంటాయి, మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, కానీ ప్రణాళిక బద్ధంగా జరిగితే బాగుంటాయి, కానీ జరగవే. బియాండ్ ఎన్నో ఉంటాయి, ఈ ప్రకృతిలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అవన్నీ సమకూర్చి మీకోసం జరగాలంటే మొదట ద ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఫస్ట్ అది వెతకాలి. ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫస్ట్ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఫస్ట్ దేనికి ఇస్తున్నాం? ఈ లోకానికి ఇస్తున్నామా? మనకిచ్చుకుంటున్నామా? ఫస్ట్ దానికి ఇవ్వండి. మనకి ఇవ్వద్దని దేవుడు చెప్పలేదు. మీ పనులు చేసుకోకుండా ఖాళీగా ఉండమని దేవుడు చెప్పలేదు, చేసుకోవాలి, వాటిలో శక్తి ఇస్తాడు. కానీ ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఆయనకు, ఆయన నీతికి, ఆయన రాజ్యానికి. మనం వెతికితే అప్పుడు అడగండి మీరు. అప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు. చూడండి, చివరికి వచనం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనం అడిగితే ఆయన ఎలా సమాధానిస్తారు చూడండి. ఇవన్నీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికి, చివరిలో కదండి. జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే దేవుణ్ణి చివరిలో పెట్టేస్తూ ఉంటాం. దేవుడు ఏంటంటే మన దృష్టిలో చివరిలో నెట్టేయాలని చూస్తూ ఉంటారు అన్ని లిస్టులో. కానీ దేవుణ్ణి మొదట్లో పెట్టాలా, మొదట పెట్టడం ప్రారంభించాలి. ఉదయం లేచిన తర్వాత మొదట దేవుడు, పడుకునే ముందు మొదట దేవుడు, మనం చేసే పనుల్లో మొదటి దేవుడు, సంఘము మొదటిది, ఆయన కోసం కష్టపడి మొదటిది. దేవుడు నీ జీవితంలో మొదటిగా ఉంటే
దేవుడు నిన్ను అన్ని విషయాల్లోనూ ఆయన సమకూర్చి జరిగిస్తాడు. తన తన పిల్లలకి ప్రేమించే వారికి, అనగా తన నామమును బట్టి పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి జరుగుచున్నామని ఎరుగుదమని వాక్యం సెలవిస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 చివరిగా ఈ వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంటే మనం అడిగితే ఇంకా ఎక్కువ ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నప్పుడు నిజంగా అప్పుడు అడగండి. ఈ భూలోకంలో తండ్రులు చెడ్డవారై ఉండి మంచివి ఇవ్వనరుగు ఉండగా నేను ఇవ్వలేనా మీకు? ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను, చెట్లను అలంకరిస్తున్నాను, మిమ్మల్ని పోషింపలేనా? మిమ్మల్ని అలంకరించలేనా? మీరు చింతిస్తూ ఉన్నారు, మీ చింత యావత్ నా మీద వేయండి, నేను చూసుకుంటాను. మీరేం చేయాలి? ఒక్కటి చేయాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు అడగండి. అప్పుడు అవన్నీ మీరు ఈ లోకంలో దేనికోసం వరి అవుతున్నారు చూడండి. బిడ్డల కోసము, మన కోసము, కుటుంబాల కోసం, జీవితాల కోసం వరి అవుతుంది. ఇవన్నీ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దీని గురించి మనం వెంబడిస్తే అవన్నీ మన దేవుడు టేక్ కేర్ చేసుకుంటాడు. దానికోసం మనం పరిగెడితే కనుక మన జీవితంలో వరీస్ అన్నీ కూడా వచ్చేసి మనల్ని బరీ చేసేస్తాయి. ఎవరైనా సరే, పేదవాడైనా ధనవంతుడైనా ఎవరైనా, ప్రతి జీవితంలో ఏదో ఒక వరి ఉంటుంది. కానీ ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు, దేనిని గురించి చింతపడకుడి కానీ అంటున్నాడు. నేనున్నాను, నీకు నేనున్నాను అన్నాడు. ఒక్కసారి అందరూ లేచి నిలబడతాం. మీ హృదయంలో ఒక్కసారి తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహిమోన్నతుడ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయం మందు ప్రభా, నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించారు. ఎంత నీతిగల యథార్థమైన మాటలు తండ్రి, స్వచ్ఛమైన పుటము వేయబడిన నీ మాటలతో అవన్నీ సమకూర్చి ప్రభువా, ఈరోజు మీరు మాకు అందించిన మాటలు చాలా విలువైనవి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో అనేకమైన చింతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఈ ప్రకృతి చూసినప్పుడు నాయనా, ఆకాశ పక్షులను, చెట్లను, అడవి గడ్డిని అలంకరిస్తూ, పెంచుతూ, పోషిస్తూ, రక్షిస్తూ, నడిపిస్తున్న మీరు వాటికంటే శ్రేష్ఠులైన మమ్ములను, నీ స్వరూపంలో నీ పోలికగా పుట్టిన మమ్ములను మీరు పోషించగల సమర్థులు, ఇవ్వగల సమర్థులు తండ్రి. దేవా, వాటిని నమ్మే భాగ్యం మాకు దయచేయండి. అల్ప విశ్వాసులం ప్రభువా, మేము నమ్మే భాగ్యం మాకు దయచేయండి. లోకంలో ఎదుగుతున్నాం, పరుగెడుతున్నాం తండ్రి. ఆ పరుగు చివరి వరకు మేము పరుగెడుతూనే ఉంటాం, అలసిపోతాం. సొలొమోను వ్యర్థము సమస్తము వ్యర్థమని సెలవిచ్చాడు. దేవా, అర్థవంతంగా మేము బ్రతకాలంటే మొదట నీ నీతిని, సంఘాన్ని, నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే వారిగా సిద్ధపాటు చేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, బలపరచండి. అడుగు వాటన్నిటికంటే బలంగా మీరు దయచేస్తారు. మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి. దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్లకుండా హృదయంలో ఫలింప చేయండి. భద్రపరచుకోవాలి, హత్తుకోవాలి, ప్రతిరోజు చదువుకోవాలి. చింత వచ్చినప్పుడు ఈ వాక్యాలు చదువుకుని బలపడాలి, ధైర్యపడాలి. మనుషులను బట్టి కాదు ప్రభువా, నిన్ను బట్టి. అలాంటి ధైర్యాన్ని ప్రతి నీ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ, మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.